హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానూస్ కిచెన్. ఈరోజు నేను ఇన్స్టంట్గా చేసుకునే స్వీట్ రెసిపీని తయారు చేసి చూపిస్తున్నాను. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడే ఏదైనా స్పెషల్గా స్వీట్ తయారు చేయాలనుకుంటే ఈ బ్రెడ్ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది అండ్ నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది కూడా. దీనికి మనకు ఎక్కువ పని ఏముండదండి. 4 బ్రెడ్ స్లైస్లు ఉంటే చాలు, ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. సో 4 బ్రెడ్ స్లైసెస్ని తీసేసుకొని వాటిని ఎడ్జెస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. లేదు మీరు కట్ చేయకుండా డైరెక్ట్గా అలాగే చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. కానీ ఇలా కట్ చేసుకోవడం వల్ల బ్రెడ్స్ అనేవి నీట్గా చూడడానికి చాలా బాగా ఉంటాయండి. తప్పకుండా వీటిని కట్ చేసుకోండి. సో దీనివల్ల మనకి ఈ స్లైసెస్ వల్ల మనకి కట్ చేయడం వల్ల వేస్ట్ ఏమవ్వండి. 1 గంట సేపు దీన్ని ఎండలో నానబెట్టి మనము మిక్సీ వేసేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ అనేటివి మనకు రెడీ అయిపోతాయి. మనము వేరే డిషెస్లో వాటిని వాడుకోవచ్చు. ఆ తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలాగ 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మన ఇష్టం వచ్చిన సైజుని కట్ చేసుకోవచ్చు. 4 కాకపోతే ఇంకా మీకు చిన్నగా కావాలి అనుకుంటే 8 పీసెస్ని అయినా సరే కట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు వేరే షేప్స్ కావాలంటే వేరే డిఫరెంట్ షేప్స్లలో కూడా మనము కట్ చేసుకోవచ్చు. సో అలా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక సైడ్లో పెట్టేసి ఒక స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత నేను దీంట్లో 3 స్పూన్ల వరకు నెయ్యిని వాడుతున్నాను. మీరు కావాలంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఆయిల్లో మాత్రం స్మెల్ ఉండకూడదండి. సన్ఫ్లవర్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్క బ్రెడ్ పీసెస్ని వేసుకుంటూ వీటిని 2 వైపులా ఈ విధంగా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అండ్ ఈ బ్రెడ్స్ అనేటివి క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మెల్లిమెల్లిగా అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా మనము ఫ్రై చేసేసుకోవాలి. చాలా తక్కువ టైంలోనే ఇవి ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు వీటికి. చూడండి, ఈ విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత మనము తీసేసుకుని వీటిని అన్నిటినీ పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసేసుకొని మనము 1 కప్పు పాలను తీసేసుకోవాలి. మీగడ పాలు తీసుకుంటే బాగుంటుందండి, ఫుల్ క్రీమ్ మిల్క్ ఇందులో. సో పాలు వేడి అయ్యేలోపు 4 స్పూన్ల వరకు షుగరు అండ్ 2 ఇలాచీలను తీసేసుకొని నేను పౌడర్ చేసేసుకొని అవి పాలలో వేసుకున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా షుగర్ని వేసేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని బాగా వేడి చేసుకోవాలి. ఇది వేడి అయిపోయిన తర్వాత దీంట్లో మనము 1 చుక్క ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఇది కంపల్సరీ కాదండి, ఆప్షనల్. కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని చల్లటి పాలలో కలిపేసి ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనకు ఈ విధంగా తిప్పుకుంటూ మనం కుక్ చేసుకున్నాం అనుకోండి, ఇది చిక్కబడిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి. సో ఆ తర్వాత మనము ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్స్ని అన్నింటినీ ఒక బౌల్లో వేసేసుకొని ఈ విధంగా పైనుంచి ఈ కస్టర్డ్ని పోర్ చేసేసుకోవాలన్నమాట. అంతేనండి, ఎంతో ఈజీ అయిన ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. మీకు బ్రెడ్స్ మెత్తగా కావాలి అనుకుంటే వేడి పాలలు వేయండి పైన. లేదు మీకు బ్రెడ్స్ క్రిస్పీగా ఉండాలి అనుకుంటే ఇవి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోండి. ఆ తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసేసుకోండి. ఉట్టి పిస్తా కూడా వేసేసుకోవచ్చు, ఉట్టి కాజు వేసేసుకోవచ్చు, లేదంటే ఉట్టి బాదాం అయినా వేసుకోవచ్చు, లేదంటే అన్నీ కలిపేసి ఈ విధంగా కూడా డెకరేట్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీ అయిన ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ తినడానికి కూడా ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఫెస్టివల్స్ అప్పుడైనా సరే, ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా సరే దీన్ని ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.